అందరికీ ప్రైజ్లాడండి. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతో భయమేస్తూ ఉంది కదండి. క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతో కలవరం, ఎంతో భయం. క్రైస్తవుల పరిస్థితి ఏమైపోతుంది? రాబోయే రోజుల్లో క్రైస్తవులకు ఆరాధించుకోవడానికి స్థలం ఉంటుందా? క్రైస్తవుల మీద ఎందుకు ఇలా దాడులు చేస్తూ ఉన్నారు అని ఆలోచిస్తుంటే ప్రతి ఒక్క క్రైస్తవురాలి యొక్క హృదయము వేదనతో, కలవరంతో నిండిపోతూ ఉంటుంది. ప్రవీణ్ గారు మరణం యొక్క విషయంలో జరిగినది కానీ, మరి ఇప్పుడు అజయ్ బాబు గారి అరెస్ట్ విషయంలో జరిగింది కానీ, ఈ పరిస్థితులన్నిటిని చూస్తూ ఉంటే అసలు ముందుకి క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంటుంది? స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకునే పరిస్థితి ఉంటుందా? లేదా మరొక మణిపూరి రాష్ట్రంలాగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కాబోతా ఉన్నాయని ప్రతి ఒక్కరి హృదయము కలవరంతో, వేదనతో, భయముతో నిండుకుని ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయాలు కలవరపడనీకుడి, విశ్వాసం ఉంచుడి అని. నిజమేనండి. ఈ టైంలో మనం కలవరాని కంటే విశ్వాసం కలిగి జీవించడం చాలా ముఖ్యం. మన తరపున మాట్లాడడానికి అధికారులు లేకపోవచ్చు, మన తరపున మాట్లాడడానికి మనుషులు లేకపోవచ్చు, మన తరపున ఫైట్ చేయడానికి సరైన జ్ఞానం కలిగిన వ్యక్తులు లేకపోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఏది మనకి హాని చేయదు. ఎందుకంటే ఆనాడు మొర్దెకై ఎస్తేరు గారి విషయంలో జరిగింది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హామాను మొర్దెకై మీద కోపముతో 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరినీ కూడా చంపేయాలని రాజు చేత ముద్ర వేయించిన ఒక శాసనాన్ని రాయించి వాటి తాకీదులన్నిటి 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ పంచిపెట్టాడు. యూదులందరూ ఒకేసారి చనిపోతారన్న మరణ వార్త యూదులందరూ విన్నప్పుడు కూడా వారికి కూడా చాలా భయం వేసింది, చాలా కలవరం అనిపించింది. అయ్యో, మమ్మల్ని అన్యాయంగా చంపేస్తున్నారు, మమ్మల్ని బ్రతకనివ్వకుండా మమ్మల్ని అన్యాయంగా ఇప్పుడు హింసించి చంపేస్తారని వాళ్ళు కూడా చాలా రోధించారు. ఆ పత్రికలు, ఆ తాకీదులు చూసినప్పుడు మొర్దెకై గారైతే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మహారోదనం చేస్తూ మరి రాణి అయిన ఎస్తేరు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో యూదులందరినీ చంపేయమని రాజు చేత ముద్రించిన తాకీదులు మా అందరికి వచ్చాయని, నీవు వెళ్ళి రాజుతో మాట్లాడు, రాజు నీ మాట విని ఈ మరణ శాసనాన్ని రద్దు చేస్తారేమోనని ఎస్తేరు గారితో చెప్పినప్పుడు అప్పుడు ఎస్తేరు గారు అన్నారు, రాజు సెలవు లేకోకుండా నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. రాజు ఇప్పుడు వరకు నా దగ్గరికి వచ్చి 30 దినాలు అవుతుంది, 30 దినాల నుంచి నా దగ్గరికి రాజు రాలేదు. ఒకవేళ నేను ఇప్పుడు వెళితే నేను మరణం అయిపోతాను అని ఎస్తేరు గారు మొర్దెకై గారికి చెప్పినప్పుడు మొర్దెకై గారు ఒకటే మాట అన్నారు, నువ్వు అంతఃపురంలో ఉన్నది ఇప్పుడు యూదులకి సహాయం చేయడానికేనేమో. ఒకవేళ నువ్వు సహాయం చేయకుండా నువ్వు అంతఃపురంలో ఉన్నావు, నువ్వు తప్పించుకుంటావని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు కాకపోతే వేరే దిక్కు నుంచి మాకు సహాయం వస్తుంది అని మొర్దెకై గారు ఎస్తేరుతో చెప్పినప్పుడు అప్పుడు ఎస్తేరు గారు అన్నారు, 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా ఉపవాసం ఉండమని చెప్పు. అలాగే నేను ఉపవాసం ఉంటాను, నా పనికెత్తలేను ఉపవాసం ఉంటారు. అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని మరి మొర్దెకై గారికి సమాచారం పంపించినప్పుడు అండి, యూదులందరూ కూడా గోనె పట్ట కట్టుకుని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు గారు రాజు యొద్దకి వెళ్ళి సమస్తం జరిగినదంతా తెలియజేసినప్పుడు మరి యూదులందరికీ కూడా మరణ శిక్ష తొలగించి, ఎవరైతే కుట్ర చేత మరణ శిక్ష వేయడానికి రాజును ప్రేరేపించారో చివరికి ఆ హామాని మరణించాల్సిన పరిస్థితి వచ్చి ఉన్నది. నిజమేనండి. దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో దేవరాత్రులు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా యుద్ధం చేస్తారండి. మన తరపున మాట్లాడడానికి అధికారం లేకపోవచ్చు, మన తరపున మాట్లాడడానికి
రాజకీయ నాయకులు లేకపోవచ్చు, మన తరపున మాట్లాడడానికి లీడర్స్ లేకపోవచ్చు, మనం స్వరం ఎత్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన గొంతులు అణిచివేయొచ్చు. కానీ మనం రహస్యంగా తలుపు వేసి ఉపవాసములతో ప్రార్థన చేసినప్పుడండి, ఖచ్చితంగా మన దేవుడు మన ప్రార్థనలు విని మన పక్షముగా ఆయన యుద్ధం చేస్తారు. మన పక్షముగా ఆయన ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని అణిచివేసి, ఎవరైతే వీటికి కారణమో వారిని బయటికి తీసుకొచ్చి వారిని ఏ విధంగా శిక్షించాలో దేవుడే సమస్తము చేస్తారు. అయితే మనందరం కూడా మౌనంగా ఉండుకోకుండా ఉపవాసపు ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆనాడు ఎస్తేరు గారు కానీ, ఆవిడ రాణి అయినా సరే, నాకెందుకు వచ్చిందిలే నేను తప్పించుకుంటాను అని ఆవిడ అనుకోలేదు. రాణి అయినా సరే తన జాతి కొరకు ఉపవాసం ఉండి తన జాతి అంతటిని కూడా రక్షించుకుంది. మనము కూడా ఇప్పుడు ఉపవాసపు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో, ప్రభువా మా పరిస్థితి ఏంటయ్యా ఇలా అయిపోతుంది, నువ్వు కాకపోతే మాకు ఎవరు సహాయం చేస్తారని దేవుని పాదాలు పట్టుకుని దేవుని మనం కదిలించినప్పుడు అండి, ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా వేచి మాడతారు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రార్థనాత్మను పొందుకొని ఏక కంఠంతో, ఏకాత్మతో, ఏక స్వరంతో అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకి విరోధులైన వారిని దేవుడు తరిమి కొట్టి మనకి శాంతి, సమాధానం, నెమ్మదిని ఇస్తారు. కాబట్టి కలవరాన్ని విడిచిపెడదాం, భయాన్ని విడిచిపెడదాం. మన దిక్కైన దేవుణ్ణి, ఆయన దిక్కునకి మన ఆత్మను ఎత్తుకునొచ్చు దేవుని సన్నిధిలో అంగలార్చి రోధించి ప్రార్థించేద్దామండి. మరి బైబుల్ గ్రంథంలో దాడులు జరుగుతున్నప్పుడు మరి దమస్కు పట్టణంలోకి క్రైస్తవులు నాశనం చేయడానికి సౌలు గారు కూడా మరి పత్రికలు చాత పట్టుకుని రోమా గవర్నమెంట్ దగ్గర నుంచి మరి అవి పత్రికలు చేత పట్టుకుని, ఇదిగో నన్ను హింసించడానికి అధికారులు పంపించారు, నన్ను ఎవరు ఆపలేరు అని ఆ పత్రికలు తీసుకుని దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతటిని కలవరం పెట్టడానికి, హింసించడానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు దమస్కులో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థనలు విని దమస్కులోకి ఎంటర్ అవ్వగానే సౌలు గారితో మాట్లాడి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు అని సౌలు గారితో మాట్లాడి సౌలు గారిని దర్శించినప్పుడు ఆయన పౌలు గారిలాగా మారి ఎంతో సువార్తని ప్రకటించారు. ఈనాడు క్రైస్తవులు కలవరపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు ఏమైపోతుందో అని చింతించాల్సిన అవసరం లేదు. మనము కూడా విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేద్దాం. మన పక్షంగా కూడా దేవుడు యుద్ధము చేస్తారు. ఎవరైతే మనల్ని హింసించాలని, ఎవరైతే మన బైబిల్ గ్రంథాన్ని దూషించి మాట్లాడుతున్నారో, ఎవరైతే యేసయ్యని 3 మేకులు పీక్కోలేని వాడని యేసయ్యని సంబోధించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మార్పు చెంది దేవుని సువార్తని ప్రకటించడానికి యేసయ్యే ఆ రోజు కంపల్సరీగా తీసుకొస్తారు. ఆ స్థితిని ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తారు. కాబట్టి మనందరం ఐక్యతతో, ఏకాత్మతో, ఏక స్వరంతో, ఏక కంఠంతో ప్రణంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడే మనకు తోడయ్యండి ఈ జరుగుతున్న పరిస్థితులన్నిటిని కూడా నెమ్మదిపరుస్తారు.